ఇప్పుడు మీరు మీడియా మిత్రులు కూడా చూస్తున్నారు. ఎక్కడ టెంట్లు పొద్దున టెంట్ వేసి సాయంత్రానికి తీసేశారు. ఎక్కడ కనిపించలేదు. మేము తిరుగుతూ ఉన్నాం. ఈ యాత్ర మొన్న మేము అటల్ మోదీ సుపరిపాలన యాత్ర సందర్భంగా 26 జిల్లాలు తిరిగాం. పెద్ద పెద్ద బహిరంగ సభలు చేశాం. ప్రతి సభలో కూడా 5 నుంచి 6 వేల మంది ఉంటే ప్రతి చోట నేను అడిగాను, మీలో ఎవరైనా ఒక్కరన్నా సంతకం పెట్టారా అని. ఒక్కరూ పెట్టామని చెప్పలేదు. అదే సందర్భంగా యాత్ర జరుగుతున్న సందర్భంగా దారి వెంబడి విద్యార్థులు కనిపిస్తే మాట్లాడే వాళ్ళం, లేదా అటల్ బిహారీ వాజ్పేయి గారి గొప్పతనం గురించి, వారి దేశానికి చేసిన సేవల గురించి చెప్పే క్రమంలో చివరిలో ఇది కూడా అడిగేవాళ్ళం. విద్యార్థులను అడిగేవాళ్ళం, కళాశాలల్లో అడిగేవాళ్ళం, డాక్టర్లు కలిస్తే అడిగేవాళ్ళం, కోర్టు దగ్గర అడ్వకేట్లు కలిస్తే అడిగేవాళ్ళం, లేదా ఇతర రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కలిస్తే అడిగేవాళ్ళం. పట్టణాల్లో అడిగాం, గ్రామాల్లో అడిగాం, కళాశాలల్లో అడిగాం, పాఠశాలల్లో అడిగాం, పేదలను అడిగాం, డబ్బులున్న వాళ్ళని అడిగాం. ఎవరు కూడా మేము ఎక్కడ సంతకం పెట్టలేదు. దేని గురించి ఇది సంతకాలు పెట్టించుకుంటున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్ర జనాభాలో మీరు 20% మాకు సంతకాలు పెట్టారంటున్నారు. ఎక్కడ చూసినా మాకు 0.2% కూడా పెట్టిన దాఖలాలు లేవు. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలా, వీళ్ళే కూర్చొని ఏదో కొన్ని సంతకాలు పెట్టి ఉంటారు, కుడి చేత్తో కొన్ని, ఎడం చేత్తో కొన్ని. మరి ఎవరు చూసినా మేము పెట్టలేదు అంటున్నారు. మరి వీళ్ళేమో పెట్టారంటున్నారు. ఎవరు పెట్టారు? పెట్టిన దాఖలాలు లేవు. మరి వారికి ఏమైనా తెలియకుండా, వారికి ఏమన్నా వారు కొత్తగా ప్రేతాత్మల్ని, భూత ప్రేతాలని, ఆత్మల్ని పెంచుతున్నారా? వాటి సంతకాలు పెట్టిస్తున్నారా? మరి జగన్మోహన్ రెడ్డి గారు